యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనము, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ, తెలివి యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ఏడంతల ఆత్మ. లెక్కలు వచ్చిన వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఏడంతల ఆత్మ అంటే అర్థం ఏమిటి అని అంటే, దేవుని ఆత్మ, యెహోవా ఆత్మ ఎలాంటిదో ఇక్కడ లేఖనంలో మనం గమనిస్తూ ఉన్నాం ప్రియులారా. మొట్టమొదటిగా యెహోవా ఆత్మ జ్ఞానమునకు వివేకములకు ఆధారమగు ఆత్మ. ఎన్నొచ్చాయి అక్కడ? ఒకటి జ్ఞానము, రెండోది వివేచన లేదా వివేకము, దేవుని నామానికి స్తోత్రము కలుగునుగా. మూడవదిగా ఆలోచన, నాలుగవదిగా బలము. హల్లెలూయా. ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. తెలివిని ఐదవదిగా ఏం కలుగజేస్తుందంటే, తెలివిని ఐదవది కలుగజేస్తుందంటే, ఆరవదిగా భయము, ఏడవదిగా భక్తి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఏడంతల ఆత్మ అంటే ఏం కావాలి? జ్ఞానము, వివేకము, ఆలోచన, బలము, తెలివి, భయము, భక్తి కలిగించే ఆత్మ ఏడంతల ఆత్మ. నీ ఏడంతల ఆత్మ చేత నన్ను నింపు ప్రభు అంటే, నీకు నాకు భయము, భక్తి, తెలివి, వివేచన, జ్ఞానము అంత మాత్రమే కాదు, తెలివి, బుద్ధి, ఈ విధంగా దేవుని ఆత్మ మన జీవితాల్లో కార్యము జరిగిస్తుంది. ఏడంతల ఆత్మ అంటే అర్థమైన వాళ్ళందరూ గట్టిగా చెప్పండి.